హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మ్యాటర్ ఏంటంటే ఈ గ్రహాలు, ఉపగ్రహాలు, వాటి అనుగ్రహాలు, వారాలు, వర్జ్యాలు, డబ్బు, దశకం ఇలా ఏమేమో మన లైఫ్ని కంట్రోల్ చేస్తాయి అనుకుంటాం కదా. మనం పద్ధతిగా బతకపోతే మనం పట్టించుకొని చిన్న చిన్న వస్తువులు కూడా మన బతుకులతో బంతాట ఆడుకుంటాయి. ఏంటి అర్థం కాలేదా? భూమి మీదకి రండమ్మా. చూసారా, జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు, ఈ ముగ్గురు తోపుల్ని తొక్కి తాటి తీశాయి. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసాడు. రండి చూద్దాం. We have permission. कौन सा परमिशन? Central Home Minister's permission letter. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒకప్పుడు ఇండియానే గడగడలాడించిన ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 10 ఏళ్ల వయసులోనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో పరిచయం. 25 ఏళ్లకే ముంబై మాఫియా ప్రపంచంలో అతనికంటూ ఒక ప్రత్యేక స్థానం. 15 ఏళ్ల క్రితం జరిగిన ముంబై వరుస పేలుళ్లలో ఆయన హస్తం. ఆ తర్వాత అనూహ్య రీతిలో పోలీసులకి చిక్కిన ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం బత్కల్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నేను నోరు విప్పాలంటే నాకు డబ్బు కావాలి. One minute. Sir, there's a twist in the program. Salim Batkal is asking for money. ఎంతో కష్టపడి పర్మిషన్ తెచ్చాం. టెలికాస్ట్ టైం కూడా సెట్ చేశాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఫినిష్ ద డీల్ అట్ ఎనీ కాస్ట్. Yes, sir. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 5 lakhs? 50 lakhs? 5 crores? 50 రూపాయలు. 50 రూపాయలు. 50 రూపీస్. 50 rupees. 1 minute. 50 ఉందా? లేవు మేడం. మేడం, ఒకప్పుడు దుబాయ్ నుంచి ముంబైని ఒక్క ఫోన్ కాల్తో శాసించిన నేను ఈ రోజు ఈ జైల్లో ఏమి చేత కాని వాళ్ళ కూర్చున్నారంటే కారణం ఈ 50 రూపాయలు. ఈ 50 రూపాయలు. ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు 3 సంవత్సరాలుగా పరారీలో ఉన్న అంతర్జాతీయ టెర్రరిస్టు సలీం బత్కల్ ఇండియాలో అడుగుపెట్టినట్టు నిఘా వర్గాల సమాచారం. అతన్ని పట్టుకోవడానికి ముంబై పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. शुक्रिया. సలాం భాయ్. సలాం. सलाम. మస్తాన్, మ్యాన్ప్లేట్ మస్తాన్. ముంబై నుంచి మీరు వస్తున్నట్టు ఫోన్ వచ్చింది. కర్నూలులో మీకు ఏ పని కావాలన్నా నేను చూసుకుంటాను. అయ్యే భాయ్, అయ్యే. थोड़ा आराम कीजिए भाई, खाने का पूरा इंतजाम हो जाएगा. We issued red alert against Salim Batkal at all the airports including Delhi, Mumbai, Chennai, Hyderabad and Bangalore. His passport has also been seized. He will not be able to get out of the country. All his exit points have been seized. నాకు నా బీవీకి కొత్త పాస్పోర్ట్స్ అరేంజ్ చేయి. ఇమీడియట్ గా అరేంజ్ చేయి. ठीक है. अस्सलाम वालेकुम जनाब भाई. వాలేకుం సలాం. ఇప్పటికే ఈ అడ్రస్లో 20 పాస్పోర్ట్లు తీసుకున్నాం. లోపల వచ్చిన తను కొత్త ఆఫీసరు, చాలా స్ట్రిక్ట్. ఇదిగో ఈ అడ్రస్ మార్చి కొత్త అడ్రస్తో తీసురా. బా.
నిజమే స్వామి, నేను చెప్పి నీళ్ళు ఇదే. మన కండిషన్లని చెప్పినావా? ప్రతిసారి బాటానికి ఇదేమో నేలం పాట. 5,000 రెంటు, 6 నెలలు అడ్వాన్స్. మరి ఈ నెల నుంచి 50 రూపాయలు కరెంట్కి ఎక్స్ట్రా యాడ్ అవుద్ది. 50 రూపాయలు ఏంది? పార్టీతో వచ్చిన ప్రతిసారి ఏదో ఫిట్టింగ్ పెడతావా? ఓయ్ నచ్చితేనే ఉండమను, లేకపోతే వెళ్ళిపోమను. మనకు మాట వచ్చేస్తుందిగా. బ్రోకర్ గారు నీకు కూడా మాట పోద్దా? ప్లీజ్ బ్రోకర్ అంటావురా బ్రోకర్. ఏ మస్తాన్ क्या लफड़ा है रे छोड़ ना ఈ డీల్ ఇచ్చేదేం స్వామి? ఈ డీల్ వేస్ట్. ఆ ఎదురుగా ఉండే ఇల్లు దీనికన్నా నెంబర్ 1 వాస్తా. నేను ఇప్పిస్తారా అండి? 50 రూపాయకు క్యా గొడవారే చల్. మీకే వెళ్ళిస్తున్నాను, రేపు వచ్చి పాలు పొంగించుకోండి. 8-2-167. ఇప్పుడు అడ్రస్ కరెక్ట్గా ఉంది. సలీం బత్కల్ కోసం 4 రోజులుగా వెతుకుతూనే ఉన్నారు. అతను ఇంకా ఇండియాలోనే ఉన్నారనుకుంటున్నారా? అతను దేశం దాటే ఛాన్సే లేదు. ఈసారి సలీం బత్కల్ పోలీసుల నుంచి తప్పించుకోలేడు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పుని పట్టుకోవడానికి ఎక్కడో ఒక చోట ఒక నిఖార్సైన పోలీసు ఉంటాడు. నీ మూడు సర్కిల్ స్వెటర్ గాను కొంచెం స్లోగా పోనీవే, ఇక్కడ మూతలు లేచిపోతున్నాయి. స్లో స్లో. ఒరే బుడ్డిగా నా మాట వినరా ప్లీజ్. నువ్వేంటే బంగారం చెప్పేవాడికి. పండగ వస్తే చాలు బొట్టుడికి నాకు మ్యాచింగ్ బట్టలు వేయటం, క్యారేజీలు మోయించడం, గుడికి తీసుకురావటం. అవునా బ్యాండ్ మ్యాచ్ లాగా ఏంటి అని అంటున్నాడమ్మా. దేవుడి దగ్గర అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. క్యారేజ్లు కింద పెట్టండి, చెంపలేసుకోండి. సేమ్ టు సేమ్ మెనూ ఆచార్య. అదే పులిహార. ఈసారి జీడిపప్పు కిస్మిస్ బాగా దట్టించినట్టున్నారు. మీ చేతి వంట అమృతం అమ్మా. కిందకరా. ఏంట్రా బుడ్డి? ఉదయాన్నే 4 గంటలు నిద్రలేచి పులిహార ప్రెజెంట్ చేసింది నువ్వు కదా. రేట్ ఎంత అమ్మకిస్తారేంటి? ఒరే గట్టిగా మాట్లాడకరా, వింటే హట్ అవుద్ది. పబ్లిక్ లో నేను వీక్ చేస్తే నేను కూడా హట్ అవుతాను నాన్న. ఏం లేదు ఏం లేదు. నాన్న హట్ అయితే నువ్వు పదండి. దొంగనా కొడుక, సిచ్యువేషన్ బట్టి భలే మాట మారుస్తావా నువ్వు. ఇంట్లో అమ్మకి సపోర్ట్ చేస్తావా, ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తావా. మూతురు నా కొడుక, పెద్ద పొలిటీషియన్ అయిపోతావా నువ్వు. నో నాన్న, ఓన్లీ పోలీస్. ఏడసలే నడు, దొంగేదవా నడు నడు. డాడీ, ఒంటి మీద యూనిఫామ్ ఇచ్చావు, డ్యూటీ చేసుకోవడానికి వంటని ఇచ్చావు, అందమైన భార్యనిచ్చావు, నా మీదే సెటైర్లు వేసి కొడుకునిచ్చావు. ఈ జన్మకి ఇది చాలు డాడీ, చాలు చాలు. ఉంటా మరి. శివ సోన్ ఏంటి మరి? ఓకే. పాస్పోర్ట్ ఎంక్వైరీ ఏమి రాలేదే? రాలేదా? రాలేదు. జరిగింది చూడు. ఇది సులేమాన్పేట 2వ లైన్ కదా? అయితే రోడ్డుకి ఇటుపక్కనేమో మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, అటుపక్కన 1 టౌన్ పరిధిలోకి వస్తుంది. తెలీదా? 1 టౌనా? అవును. సాబ్ బోల్. थोड़ा गलती हो गया साहब. ఇప్పుడు మనం రెంట్కి తీసుకుని ఇల్లు 1 టౌన్ పరిధిలోకి వస్తుందంట సాబ్. అయితే ఏంటి? 2 టౌన్ పరిధిలో మన వాళ్ళందరూ ఉంటారు సాబ్. మన పాస్పోర్ట్లన్నీ అక్కడనే మేనేజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 1 టౌన్ నుంచి ఎంక్వైరీకి వస్తారు సాబ్. అక్కడ ఉండేది కూడా పోలీసేగా, మేనేజ్ చేయి. ठीक है साहब. ये 50 रुपए के लिए क्या गड़वा रे? టాటా చెప్తున్నావా, సెల్యూట్ చేస్తున్నావా? ఊరుకోండి సార్, మనలో మనకేముంది. ఏ రోయ్, నేను పోలీసు ఉద్యోగం చేస్తుంది శాలరీ కోసం కాదు, సెల్యూట్ కోసం. ఓకే సార్. అది నా సాల్యూట్ మీకు సార్, మీ సాలరీ నాకు సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ సార్. సుబ్బారావు సార్. రాజుగారు రాలేదా? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? ఇంకా రాకపోవటం ఏంటి? ఈ టైం కల్లా వచ్చేస్తారే.
రండి 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 రాజుగారు. మీరు రాకపోతే స్టేషన్ ఖాళీ ఉండదు. మీరు కూడా లేట్గా వస్తే ఎలా రాజుగారు? ఇల్లు అలవాటు చేసుకుంటున్నాను సార్. ఎటు రేపటి నుంచి ఇంటి దగ్గరేగా ఉండాల్సిందే. రిటైర్ అవుతున్నాను సార్. 33 ఏళ్ళు కంప్లైంట్లు, రిపోర్టింగులు, ఎంక్వైరీలు, ట్రాన్స్ఫర్లు, ఇలా బ్రతకటం అలవాటైపోయింది సార్. పెళ్ళాం పిల్లలు కూడా పెండింగ్ కేసుల్లాగే కనిపిస్తారు. యూనిఫామ్ లేకపోతే మారువేషంలో ఉన్నట్టుంటుంది సార్. ఇక పోయేదాకా అలాగే ఉంటుంది. ఏంటో సొంత ఇంట్లోంచి గెంటేస్తున్నట్టుగా ఉంది సార్. రాజుగారు రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రాజుగారు, రిటైర్మెంట్ అంటే రెస్ట్ ఇచ్చి జీతం ఇవ్వటం. ఒక్కసారి పోలీసే అయితే ప్రాణం పోయేదాకా పోలీసే. ఇది మీ స్టేషను, మీరు ఎప్పుడైనా రావచ్చు. మీ 33 ఏళ్ల అనుభవాన్ని మాకు పంచి మమ్మల్ని వెనకుండి నడిపించండి రాజుగారు. మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏమంటారు? ఓకేనా? అమ్మా ఏంట్రా చింకు? అమ్మా ఏంటమ్మా? ఏరా, బూస్ట్ కావాలా? వద్దు హార్లిక్స్? వద్దు. మరి ఇంకేంట్రా? నేను రాత్రి మీ ఇద్దరు మధ్యలో పడుకున్నాను కదా, మార్నింగ్ హాల్లో లేసానేంటి? మీ నాన్నని అడుగు. నానా ఏంట్రా నాన్న? నానా భయపెట్టకరా. అంటే సోమను బులిజంరా. సోమనం బుల్జమ్మా అంటే నిద్దట్లో నడకరా. రాత్రి అక్కడే పడుకున్నావు. నిద్దట్లో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పడుకున్నావు. నేను నమ్మను. నమ్మాలరా బుడ్డి, అది మన వంశంలో ఉన్న జబ్బు. మా తాత నుంచి మా నాన్నకి, మా నాన్న నుంచి నాకు, నా నుంచి నీకు, నీ నుంచి నీ బుడ్డోడు కూడా సోమనం బులిజమరా దయ్యం నా కొడక. అవునా? అవునరా. నువ్వు అలాగే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండు. మరి నేనైతే హాల్లో లేచాను, మరి నువ్వు ఎక్కడ లేచావు? పోలీస్ నా కొడుక, నీ టోటల్ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు రెడీ అవ్వు, స్కూల్ టైం అవుతుంది. నానా బిహేవ్ యువర్సెల్ఫ్. అబ్బో ఏటో మరి, కానీ తొందరగా. ఏయ్ చీకు, ఇట్రా. ఈయనక్క తగిలాడమ్మా నీకు. ఆయన జబ్బులన్నీ నాకు అంట కడుతున్నాడు. మీ నాన్న నా లైఫ్లోకి ఎలా వచ్చాడో తెలుసా? ఎలా? శంకరా శంకరా, ఏంట్రా? వేస్తే విస్కీ గిస్కీ వేయాలి తప్ప వేస్తానేట్రా. పోలీస్ ట్రైనింగ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా ఉండాలిరా. దానికి యోగా చాలా అవసరం. రండి 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 రండి. ఎవడి రంబట్లు ఫ్రెష్ అనుకుంటా. ఏం చూసి చెప్పారండి? ఎలా తెలిసింది? యోగా చేయడానికి లుంగిలతో వస్తేను. అంటే లుంగిలతో యోగా చేయకూడదా అండి? చేయొచ్చండి, కానీ పక్కనోళ్ళ చూడలేరండి. మీకు ఆసనాలు వేయడం ఏమైనా వచ్చా? మాకు వ్యసనాలు తప్ప ఆసనాలు అలవాటు లేవండి. మీలాంటి బేవర్స్ బ్యాచ్ కోసమే, మీలాంటి బిగినర్స్ కోసమే అక్కడ క్లాస్ పెట్టారు. అటు వెళ్ళండి. రాత్రులేమో భోగాలు, పొద్దునే వచ్చి యోగాలు పెట్టి పుట్టేశారు ఎదవలు. మనం తక్కువ. అలా కాదు కానీ అబ్బాయి, మన ఆసనం మనమే వేసుకుందాం. అరే రమణ, నువ్వు ట్రై చేయరా. అరే మహేష్, నువ్వు ట్రై చేయి. నువ్వు దాన్ని ట్రై చేయి. హలో జిమ్కిలి. ఆవిడ కాదు, వెనకాల బొమ్మను ఏమన్నా ఇదే హలో చూడు సరిగా. నేను ఈడెవడో బాగున్నాడు. ఈడైపోయాడు ఇవాళ. హీఈస్ కాన్ఫిడెంట్. ఈడేమో ఆసనం ఏమంటున్నాడు, ఆవిడేమో కాలు ఎక్కడ కూర్చుంది. మనం లుంగీలు వచ్చాం. ఎవరో చూస్తే మనకేముంది, ఆళ్లే పోతారు బొక్క. అతను చూడండి అయ్యా, బాబా రామ్దేవ్ కూడా ఇంతసేపు ఇంత పద్ధతిగా యోగాసనం వేయలేదు. హీఈస్ జీనియస్. పోసు ఎరగదీసారా? తీయటం కాదురా, ఇరుక్కుపోయాను. ఇరుక్కుపోయాడా? దిస్ ఇస్ ఫులిష్నెస్. ఒకసారి బాగుంది చూడండి. ఆగండి ఆగండి. ఎటు పడితే అటు లాగితే ముఖ్యమైన శీల మిస్ఫైర్ అయిపోతుంది. యు మీన్ ఆమెనే. మా వాడిని కాపాడడానికి ఎవరు లేరండి? దిస్ ఈజ్ అవేర్నెస్.
అగణిత లోక సీజ్ ద సొల్యూషన్. యోగాకే యోగిని ఆవిడ. ఏమైంది? తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఓకే ఏం చేస్తారండి? సార్ ప్లీజ్. ఏదైనా డైరెక్ట్ గా వెళ్ళకూడదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఓకే ఐ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. ఓ టుమారో. యా